ఈరోజు మన రివ్యూ వచ్చేసి కొరియన్ సిరీస్ మీద. కొరియన్ సిరీస్ నేమ్ వచ్చేసి ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. ఇంగ్లీష్, హిందీ, ఇంకా చాలా లాంగ్వేజెస్లో ఉంది. బట్ తెలుగులో లేదు. నేను తెలుగులో రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. ఇది సీజన్ 1 మాత్రమే. సీజన్ 2 వచ్చేసి 2016 ఆర్ 2017 రిలీజ్ అవ్వచ్చు. ఎపిసోడ్ 1 కథ మొదట ఒక బిల్డింగ్ టెర్రస్ సీన్తో స్టార్ట్ అవుతుంది. మనకి పెద్దగా వర్షం పడుతుంటుంది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఒక అబ్బాయిని కొడుతూ ఉంటారు. అబ్బాయి ఏమో ఆ దెబ్బలు తట్టుకోలేక నన్ను వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తూ బ్రతిమాలుతూ ఉంటాడు. కానీ స్టూడెంట్స్ కొడుతూనే ఉంటారు. ఇంకా ఈ అబ్బాయికి కోపం వచ్చి ఎదురు తిరుగుతాడు అనమాట. బాగా కొడతాడు వాళ్ళని. అయితే బై మిస్టేక్ ఆ అబ్బాయి బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతాడు. నెక్స్ట్ సీన్ హాస్పిటల్ని చూపిస్తారు. అక్కడ ఒక డాక్టర్ మాట్లాడుతూ మనకి కనిపిస్తుంది. అదే సమయంలో ఒక గుర్తు తెలియని అతను ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా ఆ అబ్బాయి రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట. అతను ఆ అబ్బాయి వాళ్ళ నాన్న. గదిలోకి వెళ్ళిన వాళ్ళ నాన్న తన కొడుకుని చూసి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి, నాన్న ఇది చాలా తప్పు, నేను వాళ్ళని చంపేయాలనుకున్నాను, కానీ నీకు మాటిస్తున్నా ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను అని చెప్తాడు. దానికి వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ పర్లేదు నాన్న అంతా సర్దుకుంటుంది అని ఓదారుస్తాడు. కానీ ఆ అబ్బాయి కోపంగా ఏం పర్లేదు నాన్న, ఏది ఓకే అవ్వదు, ఇప్పటి వరకు ఏది సరిగ్గా జరగలేదు, నాకు సమాధానం కావాలి అని గట్టిగా అరుస్తాడు. నేను చచ్చిపోవాలా లేకుంటే వాళ్ళు చచ్చిపోవాలి, ఎవరో ఒకరు చావకుంటే అది సరిగ్గా అవ్వదని అరుస్తాడు గట్టిగా. హాస్పిటల్ బెడ్పై ఉన్న జింకు అంటే ఆ అబ్బాయి పేరు అనమాట. జింకుకి ఒకసారిగా విపరీతమైన కోపం రావటం అది వాళ్ళ నాన్న గమనిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. కానీ అప్పటికే జింకు మొహం మొత్తం ఎర్రగా మారిపోతుంది. ఇక చాలు నాన్న, నేను అందరినీ చంపేస్తా అని అంటూ ఆక్సిజన్ మాస్క్ వచ్చేసి వాడికి ఉంటుంది కదా, అది తీసేస్తాడు అనమాట. వాళ్ళ నాన్న అతన్ని చేయి పట్టుకొని ప్రశాంతంగా ఉండు జింకు, అన్నీ మర్చిపో అన్నీ అంటాడు. జింకు గట్టిగా అరుస్తూ నో అంటాడు. ప్లీజ్ జింకు కామ్గా ఉండు, నేను నీకు మాటిస్తున్నాను జింకు, అన్నీ ఫిక్స్ చేస్తా అని అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు జింకు, మీరు కూడా చనిపోవాలని అనుకుంటున్నారా నాన్న అని అంటాడు గట్టిగా. మిమ్మల్ని కూడా చంపేయాలి నాన్న అంటాడు. వాళ్ళ నాన్న అయితే షాక్ అది చూసి. జింకు ఇంకా వాళ్ళ నాన్నపై దాడి చేసి కరవటానికి వెళ్తాడు. లైక్ జాంబీస్ కరుస్తారు కదా, అలా కరవటానికి వెళ్తాడు అనమాట. ట్రై చేస్తాడు, బట్ వాళ్ళ నాన్న భయపడిపోతాడు. అలా వాళ్ళ ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుంది. బట్ లాస్ట్కి వాళ్ళ నాన్న క్షమించు జింకు, ఐ లవ్ యూ అని చెప్పి ఒక బుక్తో ఆ అబ్బాయి తల పగలగొడతాడు. అబ్బా, సిరీస్ అయితే వెరీ హారిబుల్గా ఉంది. ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం హారిబుల్.